3 రోజుల్లో 3 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం సాధ్యమా? సాధ్యమో కాదో నాకు కూడా తెలియదు. కానీ ఈ థాట్ మైండ్ లోకి వచ్చినాక ఎందుకో ట్రై చేయాలనిపించింది. వెంటనే నేను 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం మొదలుపెట్టా. అలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే టైంలో ఈ విషయం తెలుస్తుంది. ఒక్క మహారాష్ట్రలోనే 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయని ఒక హోప్ వచ్చింది. 3 రోజుల్లో 3 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం సాధ్యమే అని. ప్లాన్ కూడా రెడీ. స్టార్ట్ చేసేద్దామా ట్రిప్? లెట్స్ గో. ప్రెజెంట్ మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ నుండి మన ఫస్ట్ జ్యోతిర్లింగం అయినటువంటి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి ఔరంగాబాద్ వెళ్ళబోతున్నాము. సో అప్పుడు ఔరంగాబాద్, ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్. ఈ ట్రిప్ లో నాతో పాటు మా ఫ్రెండ్ కూడా జాయిన్ అవ్వబోతుండు. ట్రైన్ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో, ఇదే మన ట్రైన్. ఎక్కేద్దాం ఇక. ట్రైన్ ఎక్కేసినాము. మా చందు అన్న ఈ ట్రిప్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా జాయిన్ అయిపోయిండు. స్పాంటేనియస్ ట్రిప్స్ ఆర్ బెస్ట్. యాక్చువల్ గా ఏంటంటే 7:40కి ట్రైన్, 6:30 కాల్ చేసిండు, జాయిన్ అవుతా అన్నాడు. జాయిన్ అయిపోమన్నా. ఇంకో సర్ప్రైజ్ ఉంది, రేపు మార్నింగ్ ఔరంగాబాద్ లో చూపిస్తాం మీకు. సో ఈ 3 జ్యోతిర్లింగాలను మనం కేవలం 2000 రూపీస్ లోనే కవర్ చేయబోతున్నాము. సంభాజీ నగర్ వెళ్తున్నాం కదా, అసలు ఛత్రపతి సంభాజీ ఎవరు మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో రేపు మార్నింగ్ కలుసుకుందాం ఛత్రపతి సంభాజీ నగర్ లో. ఇంత దర్జాగా పడుకొని పోతున్నారు, స్లీపర్ లో ఏమన్నా టికెట్ బుక్ చేసుకున్నారా అని అనుకుంటున్నారా? కాదు, ఇది జనరలే. నిజంగా మా అదృష్టం అనుకోవాలి. ఔరంగాబాద్ వరకు మేము ఇట్లానే పడుకొని వెళ్ళినాం. ఫైనల్లీ రీచ్ అయినాం ఛత్రపతి సంభాజీ నగర్. మన కోసం ఒక పర్సన్ బయట వెయిట్ చేస్తున్నాడు. ఫస్ట్ అతన్ని మీట్ అయ్యి ఫస్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్ళిపోదాం. ఛత్రపతి సంభాజీ నగర్ రీచ్ అయినాక ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పినా కదా. మీట్ అనిల్ బ్రో. హాయ్ చెప్పండి. ముంబై నుండి వచ్చిండు ఔరంగాబాద్ కి. ఏంటంటే అనిల్ బ్రో, నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీని చూసి వస్తా అని చెప్పిండు మాతో పాటు తిరగడానికి. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్తున్నాం. స్టేషన్ నుంచి బయటికి రాగానే బస్ స్టాప్ పక్కనే కనిపిస్తుంది. అక్కడ బస్సెస్ ఉంటాయి. డైలీ పాస్ మిడ్ నైట్ 12 వరకు 100 రూపీస్ అంట. అది తీసుకోండి. సిటీ మొత్తం ఇక్కడ తిరగొచ్చు. నాకు హైదరాబాద్ నుండి ఔరంగాబాద్ కి రానికే 200 కాలేదు. ఇక్కడ ఓన్లీ ఎల్లోరా కేవ్స్ పోనీకే 200 అడుగుతున్నాడు ఆటో వారు. సో అందుకనే తెలుసు కదా మన సిరీస్ నేమే ట్రావెల్ చీప్ ఫీల్ రిచ్. డే పాస్ తీసేసుకున్నాం 100 రూపీస్ లో. ఫుల్ సిటీ తిరగొచ్చు. ఇంకా వెల్కమ్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ హలో ఇండియా ట్రావెల్ చీప్ ఫీల్ రిచ్ సిరీస్ బై రోమ్ విత్ షేరు. టెంపుల్ దగ్గర బస్ దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వడానికి ఆప్షన్స్ చూస్తుంటే ఒక అన్న వచ్చి ఫ్రెష్ అప్ అవ్వాలని అడిగింది. అవుననగానే ఈచ్ పర్సన్ 50 రూపీస్, బాగుంటది రండి తీసుకోవతా అన్నాడు. ప్రెసెంట్ అక్కడనే ఉన్నాం మనం. చాలా అంటే చాలా బాగుంది, నీట్ గా ఉంది. 50 రూపీస్ పర్ పర్సన్, వర్త్ ఇట్. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. యాక్చువల్ గా మీరు బయట పబ్లిక్ టాయిలెట్ లో ఫ్రెష్ అవుదామని చూసినా గానీ అక్కడ మినిమం 30 రూపీస్ ఉంటది పర్సన్ కి. సో దానికంటే ఇది బెస్ట్ ఆప్షన్. 50 రూపీస్ పర్ హెడ్ ఇచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మాకు వచ్చిరాని పద్ధతిలో ధోతి కట్టుకుని దర్శనానికి వెళ్ళిపోయాను. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లే ముందు ఈ 2 విషయాలు అయితే అస్సలు మర్చిపోవద్దు. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి గుడి లోపలికి ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అయితే అలో చేయరు. బయటనే లాకర్స్ లో మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ గానీ ఇతర వస్తువులు అక్కడనే పెట్టి లోపలికి దర్శనానికి వెళ్ళాలి. సో సెకండ్ విషయం ఏంటంటే దర్శనానికి వెళ్లే ముందు మగవారు మాత్రం షర్ట్ విప్పే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. గర్భగుడిలోకి మనం ఎంటర్ అవుతున్నాం అంటేనే అక్కడ ఒక పోలీస్ ఉంటాడు, ఆయన చెప్తాడు షర్ట్ విప్పాలని. షర్ట్ విప్పేసి పక్కన పెట్టి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి వేసుకోవచ్చు. సో ఇదైతే ప్రాసెస్ అన్నమాట కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లే ముందు. దర్శనానికి చాలా టైం పడుతుంది అనుకున్నా, బట్ ఓన్లీ 10 minutes లో దర్శనం అయిపోయింది. అది కూడా స్పర్శ దర్శనము. దర్శనం అయిన వెంటనే హోటల్ కి వచ్చినాం తినడానికి. ఇక్కడ స్పెషల్ పోహా తినడానికి. చందు ఎట్లుంది పోహా? టిఫిన్ అయిపోయింది, చాయ్ అయిపోయింది, డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఎల్లోరా కేవ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా టెంపుల్ నుండి ఎల్లోరా కేవ్స్ ఓన్లీ 1.5 kilometers. అందుకే నడుస్తున్నాం మార్నింగ్ వాక్ లాగా. ఎల్లోరా కేవ్స్ కి ఎంట్రీ గానికి టికెట్ ప్రైస్ అయితే 35 రూపీస్. స్కాన్ చేస్తే నార్మల్ గా అయితే 40 రూపీస్ ఈచ్ పర్సన్. సో మేమైతే స్కాన్ చేసుకుని 3 టికెట్లు తీసుకున్నాం. 105 రూపీస్ పడింది. మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. లోపల వెళ్ళి అన్ని వివరంగా మాట్లాడుకుందాం. లెట్స్ ఎక్స్ప్లోర్. ఒక్కసారి మ్యాప్ ని చూద్దాం. ఫస్ట్ కేవ్ నుండి మొదలు పెడితే మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. కేవ్స్ చూడడానికి వస్తే వాటర్ ఫాల్ చూసే దర్శనం కూడా అయిపోయింది. ఎల్లోరా కేవ్స్ ఈ గుహలను 3 భాగాలుగా విభజించారు. బుద్ధిజానికి సంబంధించిన కేవ్స్ కొన్ని, హిందూయిజానికి సంబంధించిన కేవ్స్ కొన్ని, జైనిజానికి సంబంధించిన కేవ్స్ కొన్ని, ఇలా డివైడెడ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ నుండి 12 వరకు మొత్తం బుద్ధిస్ట్ కేవ్స్ అయితే ఉంటాయి. అన్ని మనకు బుద్ధుడి విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఈ బుద్ధిస్ట్ కేవ్లలో. ఈ కేవ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. ఈ ఆర్కిటెక్ట్ కూడా వేరే లెవెల్ ఉంటది. అసలు ఎట్లా చెక్కిరో చూడండి అసలు ఆ అద్భుతాన్ని. ఫ్లోర్స్ టైప్ లో నిర్మించిన గుహలు కూడా కనిపిస్తాయి. నిజంగా చాలా అంటే చాలా షాక్ అయిపోయినా నేను ఈ గుహలు చూసి. 13th కేవ్ నుండి మొత్తం హిందూయిజానికి సంబంధించిన కేవ్ స్టార్ట్ అయితే 29th కేవ్ వరకు. 13 to 29 కేవ్స్ లో కూడా 16th కేవ్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ కేవ్ నే ఒక గుడి లాగా చెక్కిర్రు.
అది కూడా పై నుండి కింది వరకు ఒకటే రాయి మీద. మాటల్లో చెప్పలేను. మీరు గనక ఇక్కడ వచ్చి ఈ అద్భుతాన్ని చూస్తే అసలు షాక్ నుండి బయటికి రారు. 20 రూపాయల నోటు మీద ఆ స్తంభం యొక్క ప్రతిమ మనం చూడవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ 30th కేవ్ నుండి 34 వరకు మొత్తం జైనిజానికి సంబంధించిన కేవ్స్. ఇవి ఓన్లీ 5 కేవ్స్ ఉంటాయి. ఇవి సపరేట్ గా ఉంటాయి వీటన్నిటికీ దూరంగా. ఇవన్నీ మేము నడుచుకుంటూనే తిరిగినాం. మొత్తం మాకు 6 అవర్స్ అయితే పట్టింది గైస్. మీకు అంత ఓపిక లేదనుకుంటే ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. పర్ హెడ్ 40 రూపీస్ అంతే. అట్లా కూడా తిరగొచ్చు. పక్కా విజిట్ చేయండి ఎల్లోరా కేవ్స్. ఈ కేవ్స్ లో ఇది సెకండ్ వాటర్ ఫాల్. దీని హైట్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. మార్నింగ్ 10 నుండి నాన్ స్టాప్ గా 6 అవర్స్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 4:30 అవుతుంది. 6 అవర్స్ కంటే ఎక్కువనే అనుకోండి. జీరా రైస్ వేస్తాలి రాదు. ఏదో తినాలి కాబట్టి తినాల్సి వస్తుంది అంతే, ఎనర్జీ కోసం. బిర్యానీ తింటే మీరు కూడా ఎప్పుడైనా ఎల్లోరా కేవ్స్ వచ్చినప్పుడు ఈ హోటల్లో మాత్రం అస్సలు ట్రై చేయకండి ఫుడ్. నిజంగా వరస్ట్ అంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్. మేము తింటున్నప్పుడే వేరే వాళ్ళ ప్లేట్ లో ఒక పురుగు అయితే వచ్చింది. ఆ ఇన్సిడెంట్ దానికంటే బెస్ట్. ఇక్కడ బామ్మ 10 రూపాయలకి దోసకాయ కీర దోశ అమ్ముతున్నది. ఎంత బాగుంది అసలు. ఇది పోని ఫుడ్ తినేసి మేము ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ వెళ్దామని బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటే బీభత్సమైన వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంది కదా, గరం గరం చాయ్ తాగుదామని చాయ్ దుకాణంలో కూర్చున్నాం. 300 దీన్ని ఎవరైనా. ఫైనల్లీ బస్సు వచ్చింది. బస్సు హాఫ్ అన్ అవర్ టీ షాప్ లో వెయిట్ చేస్తే బస్సు వచ్చింది. చందుగాడు జుగాడు చేసిండు. దండ మీద కూర్చున్నాడు. ఈ ఎల్లోరా కేవ్సే కాకుండా ఔరంగాబాద్ లో ఇంకా చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. కానీ మాకు ఈ వర్షం సహకరించలేదు. సో అందుకనే ఇంకేం ఆలోచించకుండా మేమైతే డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ వెళ్ళిపోయినాం. నెక్స్ట్ జ్యోతిర్లింగ దర్శనానికి. రైల్వే స్టేషన్ కిतना చలో 20 రూపీస్ ఇచ్చి దన్నాని రైల్వే స్టేషన్ వెళ్ళిపోదాం ఫస్ట్. ఔరంగాబాద్ టు నాసిక్ డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి గైస్. ఈజీగా 3 అవర్స్ పడుతుంది నాసిక్ వెళ్ళడానికి. సో లెట్స్ గో, నాసిక్ వెళ్ళిపోదాం. ట్రైన్ వచ్చి ఆగింది కానీ ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం కాలేదు. బయట ఇక్కడ కూర్చున్నాం కొంచెం ప్రశాంతంగా. సో నాసిక్ వెళ్ళి అక్కడ నుండి బస్సెస్ ఉంటే త్రయంబకేశ్వర్ వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, గాలి చల్లగా వస్తుంది, అది మంచిది. కానీ గాలిలో విమల్ వాసన వస్తుంది. సో మాకు నాసిక్ రీచ్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ 1 అయింది. సో ఆ టైంలో మాకు అక్కడ నుండి త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్ లేకుండే. సో ఏం చేయలేని పరిస్థితిలో ఇంకా మేము ఒక డార్మెటరీ లాగా రైల్వే స్టేషన్ లో ఉండే. సో అక్కడనే పర్ హెడ్ 200 రూపీస్ ఇచ్చి హాయిగా నిద్రపోయినాం. చాలా అంటే చాలా బాగుండే. ఇవి సింగిల్ పర్సన్ బెడ్స్. పైన ఒకరు కింద ఒకరు పడుకోవచ్చు. నా బెడ్ వచ్చేసి ఇది. ఛార్జింగ్ సాకెట్ ఉంది, లైట్ ఉంది, ఏసీ ఉంది, ఫ్యాన్ కూడా ఉంది. కప్పుకోవడానికి ఒక బ్లాంకెట్ కూడా ఇస్తారు. 4 అవర్స్ కి 200 రూపీస్. నాకు మంచిగా అనిపించింది. సో ఫస్ట్ టైం నేనైతే ఒక రైల్వే స్టేషన్ లో ఇట్లాంటి దాంట్లో పడుకున్నా. మాక్సిమం ఇట్లాంటివి నేను ప్రిఫర్ చేయను, ప్లాట్ఫామ్స్ పైన పడుకుంటా. కానీ నాతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, తీసుకోవాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 5కే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా మనం త్రయంబకేశ్వర్ వెళ్ళి అక్కడ ఎక్కడ ఫ్రెష్ అవుతామని చెప్పి ఇక్కడనే ఫ్రెష్ అయ్యి షార్ప్ 6 o'clock కి మనకు నాసిక్ రైల్వే స్టేషన్ బయట నుండే త్రయంబకేశ్వర్ కి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ త్రయంబకేశ్వర్. వెల్కమ్ టు డే 2. రెండవ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి రీచ్ అయినాం ఇప్పుడే. త్రయంబకేశ్వర్ మహారాజ్ కి జై. ఇదే త్రయంబకేశ్వర్ టెంపుల్ పక్కనే ఒక లాకర్ రూమ్ చూసుకొని మా సామాన్లన్నీ అక్కడ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగా ఉండే. సో దర్శనానికి చాలా ఎక్కువ టైం అయితే పట్టలేదు, తొందరగానే దర్శనం అయిపోయింది. చూడండి, ఇదే మెయిన్ టెంపుల్, ఇదే మెయిన్ గోపురం. మనకు కృష్ణేశ్వర్ లో స్పర్శ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండే, కానీ ఇక్కడైతే అవకాశం లేదు. దానికి బదులుగా గుడి లోపల ఎలాగైతే ఒక శివలింగం ఉంటుందో సేమ్ శివలింగాన్ని గుడి బయట కూడా ఒక దగ్గర పెట్టారు. అక్కడ మనం స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం. బ్రహ్మగిరి పర్వత్. బ్రహ్మగిరి ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ అది. ఆల్ సెట్ అయిపోయినాము. మంచిగా పురుసద్గా తినేసినాం, చాయ్ కూడా తాగేసినాం. లెట్ స్టార్ట్. నేను ఇక్కడ రావడం ఇది 3rd టైం. ఎప్పుడు వచ్చినా ఒక కొత్తదనమే ఉంటది. ఇక్కడ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు ఈ ట్రెక్కింగ్ వస్తే. ఈ ట్రెక్కింగ్ ఓన్లీ నేచర్ కి సంబంధించిందే కాదు, డివోషనల్ కి సంబంధించిన ప్లేసెస్ కూడా మనకు పైన ఉంటాయి. గోదావరి జన్మస్థానం పైన నుండే మన గోదావరి నది అయితే స్టార్ట్ అవుతది. అదే కాకుండా ఈ పర్వతం మీద శివుడు తాండవం చేసిందనే ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉంటాయి. జటామందిర్ కూడా ఉంటది. త్రయంబకేశ్వర్ వచ్చినప్పుడు పక్కా ఈ ట్రెక్కింగ్ కి అయితే రండి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందుతారు మీరు. ఈ పర్వతం
పర్వతం మీద ఒక అద్భుతమైన స్పాట్ ఉంటది గైస్. ఇది చాలా మందికి తెలియదు, చాలా మంది ఇక్కడికి రారు కూడా. ఆ వ్యూస్ ని ఎంజాయ్ చేసి కిందికి వచ్చేస్తారు. కానీ ఈ అద్భుతమైన లేక్ ని మాత్రం ఎవ్వరు మాక్సిమం వచ్చి చూసి పోవడానికి ట్రై చేయరు. మీరు గనక ఎప్పుడైనా పోతే ఈ లేక్ కి రండి, చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇంత కొండల మధ్యలో, ఇంత పైన, ఇంత హైయెస్ట్ పీక్ లో ఇట్లాంటి ఒక చెరువు ఉంటదని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ లేక్ ఇది గోదావరి నది పుట్టిన స్థలం. ఇది యాక్చువల్ స్టార్టింగ్ పాయింట్ కాదు, కొండల పై నుండి ఎక్కడి నుండి వస్తుందంట నీళ్లు. ఇక్కడ నంది ముఖం నుండి ఈ కుంటలో అయితే పడతాయి. ఇది యాక్చువల్ స్టార్టింగ్ పాయింట్. కనిపిస్తుంది కదా, కంటిన్యూస్ గా సంవత్సరం పొడవునా నీళ్ళు ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఎక్కువగా ఉంట తక్కువగా ఉంట. అక్కడి నుండి మనం ఇందాక చూసినాం కదా, నంది ముఖం నుండి వస్తున్నాయి వాటర్, అక్కడ వెళ్తాయి. అక్కడ నుండి ఇంకో టెంపుల్ ఉంది కింద, అక్కడికి కూడా వెళ్దాం, చూపిస్తాం. ఇదొక వ్యూ పాయింట్, చూడండి ఎంత నేరోగా ఉందో దారి. అటు ఇటు స్కిడ్ అయి పడ్డం అంటే పాతాళాలకు వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుండి ఏంటంటే ఒక వ్యూ కనిపిస్తుంది. ఆ చివర ఇంకో కొండ కూడా ఉంది అటు సైడ్. ఆ కొండ ఏంటంటే శివలింగం రూపంలోనే ఉంటది, శివలింగ ఆకారంలో ఉంటది. కానీ ఇప్పుడు మొత్తం మబ్బులు గమ్మేసినాయి, చూపిద్దామంటే. వడాపావ్ ఈటింగ్. బేసికల్లీ ఐ డోంట్ ఈట్ వడాపావ్, బట్ ఇంత హైయెస్ట్ పీక్ లో ఉన్నాం కదా, ట్రై చేయాలనిపించింది. సో ట్రై చేస్తున్నా. బ్రహ్మగిరి పీక్ బాగుంది. గోదావరి నది అక్కడెక్కడో కొండలపై నుండి ఇక్కడికైతే వస్తుంది. ఇది చివరి పాయింట్ అనమాట. ఇక్కడి నుండి గోదావరి నది అనేది ఒక పెద్ద నదిగా ప్రవహిస్తూ నాసిక్ లోని పంచవటి నుండి మహారాష్ట్ర మీదుగా మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించుకుంటూ బంగాళాఖాతంలో అయితే వెళ్లి కలుస్తుంది అనమాట. అన్ని ప్లేసెస్ ప్రశాంతంగా కవర్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయినాం నాసిక్. నాసిక్ నుండి ఇప్పుడు మనం డైరెక్ట్ గా భీమశంకర్ వెళ్ళాలి. సో భీమశంకర్ కి అయితే డైరెక్ట్ నాసిక్ నుండి బస్సెస్ అవైలబుల్ ఉండవు. ఫస్ట్ ఇక్కడ నుండి మంచర్ అయితే వెళ్ళబోతుంది. మంచర్ ఎక్కడ ఉందంటే పూణేకి నాసిక్ కి మధ్యలో ఉంటది. మాకు మంచర్ ఇంత డేంజరస్ గా ఉంటదని తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళినాం కదా. సో నేను సోలోగా వెళ్ళుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మంచర్ లో. కానీ నాతో పాటు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండడం వల్ల మేము సేఫ్ అయిపోయినాం అక్కడ వెళ్ళి. సో మీరు సోలోగా ఉన్నప్పుడు మాత్రం మంచర్ వెళ్ళడానికి ట్రై చేయకండి. డైరెక్ట్ గా మీకు దూరమైనా సరే నాసిక్ నుండి పూణే వెళ్ళి భీమశంకర్ వెళ్ళడానికి ట్రై చేయండి. మంచర్ నుండి భీమశంకర్ కి వెళ్ళేటప్పుడు మధ్యలో టీ బ్రేక్. పూణే నుండి అయితే భీమశంకర్ కి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. భీమశంకర్ రీచ్ అయినాక భీమశంకర్ లో కూడా ఒక రూమ్ లాంటిది తీసుకున్నాము. ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము కొంచెం బేరం ఆడితే 100 రూపాయలు ఒప్పుకున్నారు. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినాం. దర్శనం కూడా మంచిగా అయిపోయింది. సో మీకు కృష్ణేశ్వర్ లో ఇంకా మన భీమశంకర్ లో రెండింటి దగ్గరనే స్పర్శ దర్శనం ఉంటది. దర్శనం అయినాక అక్కడనే మేము మహారాష్ట్రలో వడాపావ్ పోహా కాకుండా మిసల్ పావ్ ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగుండే, మంచిగా అనిపించింది. భీమా రివర్ ఆరిజిన్ చూడడానికి పోతున్నాం. భీమా రివర్ అనేది మన భీమశంకర్ జ్యోతిర్లింగం దగ్గర పుడుతుంది. సో ఇది కృష్ణా నదికి ఉపనది అనమాట. మహారాష్ట్రలోనే పుడుతుంది కృష్ణా నది కూడా. ఆ కృష్ణా నదిలో వెళ్ళి ఈ నది అనేది కలుస్తుంది. చూడండి ఇది భీమా రివర్ ఆరిజిన్ వెళ్ళినాక అక్కడ కొంతమంది వేరే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఇలా నీళ్లు చెల్లుతూ పూజ అయితే చేసిరు. మాకు తెలియదు అట్లా చేయాలని. సో వాళ్ళు చేసిరు అని చెప్పి మేము కూడా చేసినాము. దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. మనం పూణే వెళ్ళాల్సిన బస్సు రెడీగా ఉన్నది, ఎక్కేద్దాం. ఇక ఎర్ర బస్సు. మంచర్ నుండి భీమశంకర్ కి వెళ్ళే రూట్ అయితే ఉంటది. ఒక స్వర్గం, మొత్తం ఘాట్ రోడే, ఒక అద్భుతమైన జర్నీ. సో మాక్సిమం మహారాష్ట్రలోని కృష్ణేశ్వర్ ఇంకా త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలు అందరు చూసేస్తారు. కానీ ఈ భీమశంకర్ చూడడానికి ఎవ్వరు ట్రై చేయరు. ట్రై చేస్తారు కానీ కొంచెం రూట్ కన్ఫ్యూజన్ గా ఉంటది. ఎక్కడి నుండి వెళ్ళాలని క్లారిటీ ఉండదు. పూణే నుండి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. పూణే నుండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసినాము. వచ్చేటప్పుడు ఎట్లయితే ఫ్రీగా వచ్చినామో పోయేటప్పుడు కూడా ఫ్రీగా పోతున్నాం. చూడండి మొత్తం ఖాళీ. సో యాక్చువల్ ఏమనుకున్నాం అంటే స్లీపర్ బుక్ చేద్దామేమో అనుకున్నాము, బట్ కాలేదు అదృష్టవశాత్తు. చూడు బాయ్.
గ్రేట్ ఎక్స్పీరియన్స్ గైస్. 3 జ్యోతిర్లింగాలను కేవలం మేము 2000లో కవర్ చేసుకుని రావడం చాలా అద్భుతంగా అనిపించింది. సో మా ఈ 3 జ్యోతిర్లింగాల జర్నీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి పక్కా చెప్పండి. సో ఇలాంటి మరిన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అడ్వెంచరస్ ట్రిప్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. రోమ్ విత్ షేరు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.